అందరికీ నమస్తే అండి. నేను మీ మైథిలి. బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నానండి. ఇవాళ స్పెషల్ ఏంటంటే మల్టీగ్రెయిన్ దోస అండి. నేను దానికోసము పొట్టుతో ఉన్న పెసరపప్పు తీసుకున్నాను. పెసర్లు కాకుండా ఇలా పప్పులా ఉంటుంది, కానీ పీల్‌తో ఉంటుంది చూడండి అది. అది 2 గ్లాసులు తీసుకున్నాను. 1 గ్లాసు మినపప్పు, 1 గ్లాసు బియ్యం, 1 టీ స్పూన్ మెంతులు. నేను తర్వాత సగం గ్లాస్ శనగపప్పు కూడా వేసానండి. ఇదిగో చూడండి, నానిన తర్వాత కనబడుతుంది. అది రికార్డ్ అవ్వలేదు ముందు. ఇది నేను ఓవర్ నైట్ నానబెట్టానండి. మంచిగా ఫర్మెంట్ అవుతుందండి. దీంట్లోకి ప్రొద్దున్న ఇది గ్రైండ్ చేస్తున్నాను. దీంట్లోకి 2 పచ్చిమిర్చి, 1 రెబ్బ కరివేపాకు, ఒక 2 చిన్న ముక్కలు అల్లం తీసుకున్నాను. దీంట్లోనే ఈ పప్పులోనే ఉప్పు, ఈ పదార్థాలన్నీ వేసి గ్రైండ్ చేస్తానన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ దోశ. మామూలుగా మనము దోశలకి ఏంటంటే మినపప్పు బియ్యం కలిపి వేసుకున్న దోశలే ఎక్కువ వాడుతుంటాం కదా. దాని కొలత నేనైతే ఎలా వేస్తానంటే 1 గ్లాస్ మినపప్పుకి 3 గ్లాసులు బియ్యం వేస్తాను. అలాంటప్పుడు ఇప్పుడు మనము బియ్యం కన్జంప్షన్ 3 రెట్లు పెరిగినట్టు. ఇప్పుడు ఈ కాంబినేషన్లో చూడండి, నేను వేసింది రేషియో బియ్యం చాలా తక్కువ, ఇందులో ఉన్నది పప్పులే ఎక్కువ. సో దీన్ని బట్టి ఇది ఎంత మంచి ఆహారం, ఎంత హెల్దీ అని మీకు అర్థమైపోతుంది. ప్లస్ టేస్టీ కూడా. మనం ఎప్పుడు హెల్త్ అనే ఆలోచించడం కాదు, టేస్ట్ కూడా బాగుంటేనే కదా మనకు తినబుద్ధి అవుతుంది, పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. అందుకనేనండి నేను ఇలా కొత్తవి ట్రై చేస్తూ ఉంటాను. సో పిండి రెడీ అయిపోయిందండి. ఈ మామూలు మన పెసరట్టు కన్సిస్టెన్సీ వేసుకుంటే చాలు. పెనం బాగా వేడైన తర్వాత కొద్దిగా ఫ్లేమ్ తగ్గించి అట్టు వేసుకుంటున్నాను. హై ఫ్లేమ్లో వేస్తే గరిట పెనంకి అంటుకుంటుంది పిండితో, అలా అన్నమాట. పెనం వేడయ్యాక మంట తగ్గించేయాలి. చాలా బాగా వస్తాయండి. నేను అంటే ఇందులో పసుపు కూడా వేసుకోవచ్చండి, మీకు నచ్చితే. కొద్దిగా కలర్ వస్తాయి, నేను వేయలేదులేండి ఈసారి. బాగుంటాయి, అప్పుడు పెసరట్లా కనబడుతుంది అన్నమాట. మంచి కాంబినేషన్ అండి. మీరు ఈ రెసిపీ తప్పక ట్రై చేయండి. నాకు కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో పోస్ట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వంటలు మీకు ఎలా అనిపిస్తున్నాయి, మీకు నచ్చుతున్నాయా లేదా కూడా కామెంట్స్లో పెట్టండి. ఎందుకనంటే మీ వ్యూస్, మీ సబ్స్క్రిప్షన్, మీ కామెంట్సే కదండి నాకు ఎంకరేజ్మెంట్. ఇంకా ఏమైనా సజెషన్స్ ఉన్నా నాకు ఓకే అండి, మోస్ట్ వెల్కమ్. ఇదిగోండి, అట్టు రెడీ అయిపోయింది. నేను ఆల్రెడీ చేసింది అల్లం చట్నీ ఉంది. నిన్నేంటో బీరకాయ చెక్కుతో చట్నీ చేశానండి, అది కూడా రీల్ చేశాను, మీకు పెడతాను. పల్లీ చట్నీ కూడా చేశానండి. మొత్తానికి 3 చట్నీలు అయ్యాయండి. బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానండి. చాలా మంచి రెసిపీ, చాలా ఈజీ కూడా. మీరు వీటిలో ఏదైనా చట్నీ చేసుకోవచ్చు. అసలు చట్నీ లేకుండా ఏదైనా ఇంట్లో పచ్చడితో కూడా తినచ్చండి. ఎందుకంటే దోశ యాజ్ ఇట్ ఈజ్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానండి. ఈ రెసిపీ మీరు ట్రై చేయండి. నాకైతే చాలా నచ్చిందండి, సూపర్గా ఉంది. ఓకే అండి, ఉంటాను. బాయ్ అండి.